శ్రీకృష్ణునికి ఎంతమంది తల్లులు ఉన్నారో మీకు తెలుసా? తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చివరి వరకు వినండి. విష్ణువు 8వ అవతారంగా వచ్చిన శ్రీకృష్ణుడు ప్రపంచములో అన్ని కష్టాలను ఓడించే భగవద్గీత అనే జ్ఞానాన్ని మనకు అందించాడు. పెదవులపై వేణువు, తలలో నిమలిపించమున్న శ్రీకృష్ణుని చూస్తుంటే సర్వకళలు ఆయనలో ఉన్నాయని అనిపించక మానదు. శ్రీకృష్ణుడు భూమిపై ఉన్నంతకాలం మానవ సంక్షేమం కోసమే బతికాడు. అంతేకాకుండా కోరి వచ్చిన భక్తుల కోరికలను తీర్చేవాడు. శ్రావణ మాసంలోని కృష్ణపక్షము అష్టమి తిథి నాడు రోహిణి నక్షత్రం నందు జన్మించిన శ్రీకృష్ణునికి 2 తల్లులున్నారు అన్న సంగతి మనందరికీ తెలిసినదే. కానీ శ్రీకృష్ణుడికి 5 తల్లులున్నారు అన్న సంగతి మీకు తెలుసా, తెలియదా? అయితే వారు ఎవరు, వారి గురించి ఏమిటి అంటే, 1 దేవకి. శ్రీకృష్ణుడికి నిజమైన తల్లిదండ్రులు వసుదేవుడు, ఆయన సతీమణి అయిన దేవకి. దేవకి అష్టమ సంతానం ద్వారా కంసుడికి మరణగండం ఉందని తెలుసుకొని దేవకిని, ఆమె భర్తను చెరసాలలో బంధించాడు కంసుడు. దేవకి దేవతలకు తల్లి అయిన అదితి అవతారమని చెప్తారు. అందుకే శ్రీకృష్ణుడిని నందనుడు, వాసుదేవుడు అని కూడా పిలుస్తారు. 2 యశోద. దేవకి 8వ సంతానమైన శ్రీకృష్ణుడిని కంసుడు చంపుతాడు అనే ఉద్దేశంతో శ్రీకృష్ణుడిని చెరసాల నుండి యశోద వద్దకు చేరుతాడు. యశోద శ్రీకృష్ణుడిని పెంచిన తల్లి అయిన కన్న తల్లిలా శ్రీకృష్ణుడిని పెంచింది. శ్రీకృష్ణుడు యశోద నందుడు దంపతుల దగ్గర గోకులంలో పెరిగాడు. శ్రీకృష్ణుడు తన చిన్నతనంలో ఎన్నో చిలిపి పనులు చేస్తూ ఉండేవాడు. ఈ నేపథ్యంలో మట్టిని తింటున్నాడని మందలించిన యశోదకు తన నోట్లో సృష్టి మొత్తం చూపించి ఆశ్చర్యపరిచేలా చేశాడు. అలా శ్రీకృష్ణుని మందలిస్తూ ఎంతో ప్రేమగా యశోద శ్రీకృష్ణుని పెంచింది. 3 రోహిణి. వసుదేవుడు దేవకి కంటే ముందుగా రోహిణిని వివాహం చేసుకుని ఉంటాడు. ఈమెకి బలరాముడు, సుభద్ర జన్మిస్తారు. దేవకి వసుదేవుల 7వ సంతానమైన బలరాముణ్ణి రోహిణి గర్భంలో ప్రవేశపెట్టడం ద్వారా వీరికి బలరాముడు జన్మిస్తాడు. ఈ విధంగా రోహిణి కూడా కృష్ణుణ్ణి తల్లిలా భావించాడు. సుముఖీదేవి. సందీపని మునిభార్య అయిన సుముఖీదేవికి కూడా తల్లి హోదా కల్పించాడు శ్రీకృష్ణుడు. సందీపని ముని దగ్గర విద్యాభ్యాసం చేస్తాడు. అయితే సుముఖీదేవి శ్రీకృష్ణుని తన కుమారుడిలా భావించి కుమారుడిలా ఉండేలా అడుగుతుంది. కావున శ్రీకృష్ణుడు ఆమెకు కూడా తల్లి హోదా కల్పించాడు. పూతన. పాలు తాగే వయసులో ఉన్న శ్రీకృష్ణుడిని హతమార్చేందుకు కంసుడు పూతన అనే రాక్షసిని పంపిస్తాడు. తన రొమ్ములలో కాలకూట విషాన్ని నింపుకొని కృష్ణుణ్ణి హతమార్చాలని చూస్తుంది. అయితే ఈ విషయాన్ని ముందుగా గ్రహించిన కన్నయ్య పాలతో పాటు ఆమె శరీరంలోని రక్తం మొత్తం తాగిస్తాడు. దీనితో ఆమె చనిపోతుంది. దహన సంస్కారాలు నిర్వహించే సమయంలో కాలిపోతున్న ఆమె దేహం సుగంధ పరిమళాలను వెదజల్లుతాయి. ఈ ఘటన తర్వాత శ్రీకృష్ణుడు పూతనకు తల్లి హోదా కల్పించాడు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.